హైదరాబాద్లోని నందినగర్ నివాసంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై జరిగిన సిట్ విచారణ ఎట్టకేలకు ముగిసింది. ఆదివారం సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రక్రియ సుమారు 4 గంటల 50 నిమిషాల పాటు ఏకధాటిగా సాగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సేకరించిన కీలక ఆధారాలు, పట్టుబడిన అధికారుల వాంగ్మూలాలు కేసీఆర్ ముందు ఉంచి అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారి మీరేనా అన్న కోణంలో అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తుంది. ఈ విచారణలో మాదాపూర్ డీసీపీ రితిరాజ్, ఐపీఎస్ అధికారులు విజయ్ కుమార్, నారాయణ రెడ్డితో పాటు అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు బృందం పాల్గొంది. ఇక కేసీఆర్ సమాధానాలు అధికారులు క్షుణ్ణంగా రికార్డ్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో భాగంగా గత వారం మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కూడా అధికారులు సుదీర్ఘంగా విచారించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ ఇచ్చిన సమాధానాల ఆధారంగా ఈ కేసులో తదుపరి నోటీసులు ఎవరికి అందనున్నాయి, విచారణ ఏ మలుపు తిరగబోతుందన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వద్దకు భారీగా చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని ముట్టడించేందుకు కొందరు కార్యకర్తలు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగి ఉద్రిక్తత చోటు చేసుకోవడంతో ముఖ్యమంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 7 పోలీసు అధికారులను విచారించగా వారు ఇచ్చిన సమాచారంతోనే కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం. ఇక ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి వినియోగించిన పరికరాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరి ఆదేశాల మేరకు ఈ పని చేశారు అన్న అంశాలపై సిట్ దృష్టి సారించింది. విచారణ ముగిసిన అనంతరం కేసీఆర్ మద్దతుదారుల వైపు చెయ్యి ఊపుతూ లోపలికి వెళ్లారు. తదుపరి సిట్ అధికారులు ఈ వివరాలను కోర్టుకు సమర్పించనున్నారు.